అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుందనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఇక్కడ అన్ని విధాలుగా కూడా రాజనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెడుతున్నాం. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క మనసులను పొందుతూ ముందుకెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ముఖ్యంగా కానీ ఈరోజు చూసినట్లయితే రాజనగరం నియోజకవర్గంలో నిన్న, ఈరోజు, రేపు కలిపి 96 చెక్కులు రావడం జరిగింది. ఇది రాజనగరం నియోజకవర్గ చరిత్రలో ఒకే నెలలో 96 CMRF రిలీఫ్ చెక్స్ రావడం అనేది మొట్టమొదటిసారి. గత చరిత్రలో ఎప్పుడు కూడా 96 చెక్కులు ఒకే నెలలో రావడం అనేది జరగలేదు. ప్రతి నెల సుమారుగా 50-60 చెక్కులు ఇస్తున్నాము ప్రజలకి. గత నెలలో చూస్తే జూన్ 30వ తారీఖు వరకు కానీ చూసినట్లయితే 4,80,00,000 రూపాయలని CMRF ద్వారా ప్రజలకు అందజేసాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే 96 చెక్కులు వచ్చినాయి. నిన్న 32 చెక్కులు రాజనగరం నియోజకవర్గాన్ని బత్తుల వెంకటలక్ష్మి గారు కూటమి నాయకుల ఆధ్వర్యంలో చెక్కులందు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరొక 34 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకొక 4 చెక్కులకి వాళ్ళు ఇంకా రాలేదు. అంటే ఎవరైతే ఈ యొక్క అనారోగ్యాలు బారిన పడి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఆ టైంలో ఆరోగ్యశ్రీ కవర్ అవ్వకపోవడం కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవడం కానీ జరుగుతుందో వాళ్ళందరూ కూడా బిల్లులు ఏదైతే వాళ్ళ మెడికల్ దగ్గర నుంచి, హాస్పిటల్ నుంచి తీసుకున్న బిల్లులు మాకు ఇచ్చినట్లయితే సత్వరం 4 మంది సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో 3 మండలాల్లో 3 PROలను పెట్టి ఆఫీసులో ఒక మేనేజర్ను పెట్టి నిరంతరం కూడా ఇవన్నీ బిల్లులన్నీ ప్రాసెస్ చేస్తున్నాం. ప్రాసెస్ చేయడంతో ఆ చెక్కులు కూడా సత్వరం అక్కడ క్లియర్ చేసుకుని ఆ యొక్క CMOలోని కూడా ముఖ్యమంత్రి వారి కార్యాలయాలను కూడా తొందరగా క్లియర్ చేసుకుని ప్రజలకు అందజేస్తున్నాం. ఒకేసారి 90 చెక్కులు వచ్చేసరికి ఇప్పుడు 96 చెక్కులు వచ్చినాయి. ఈ 96 చెక్కులు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వడానికి కొంచెం బాగా డిలే అయిపోద్ది. ఈ లోపల లబ్ధిదారులకి డబ్బులు అందేసరికి టైం పడేస్తుంది. ఈ లోపల చెక్కులు కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి ఎక్కువ చెక్కులు ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా మండల కార్యాలయాల్లో పెట్టాం. నిన్న రాజనగరాన్ని పెట్టాం. ఎందుకంటే 36 గ్రామాలు రాజనగరం నియోజకవర్గంలో తిరగాలంటే కనీసం 5 రోజులు పడతాయి. ఈ లోపల 5 రోజులు కూడా లబ్ధిదారులు డబ్బులు లేటుగా అందుతాయి. అదేవిధంగా చూస్తే కోరుకొండలో ఇప్పుడు ఈవేళ 32 చెక్కులు ఇచ్చాం. ఈ 32 చెక్కులు ఇంకో 4 చెక్కులు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళ చెక్కులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసరికి బాగా లేట్ అయిపోద్దని ఒకేసారి లబ్ధిదారులకి అందచేయాలన్న ఉద్దేశంతో ఆ లబ్ధిదారులు కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా మండల కేంద్రాలయానికి వచ్చి తీసుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కూటమి నాయకులు ఆ యొక్క లబ్ధిదారులు వచ్చి చెక్కులు తీసుకున్నారు. రేపు సీతానగరం మండలంలో కూడా అందజేస్తాం. అనారోగ్యాల బారిన ఎవరు పడకూడదు. అనారోగ్యాల బారిన పడినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోండి. అలా కాకుండా మీ సొంత కష్టార్జితం, ఆస్తులు అమ్ముకునో లేకపోతే అప్పులు చేసుకునో మీరు ఈ యొక్క వైద్యం చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మా 3 మండలాల్లో 3 PROలు ఉన్నారు. అలాగే మా యొక్క మండల కన్వీనర్లు ఉంటారు. మా యొక్క లోకల్గా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పార్టీ అధ్యక్షులు ఉంటారు, గ్రామ నాయకులు ఉంటారు. వాళ్ళ ద్వారా కానీ CMRF మీకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి కానీ మాకు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాము. ఇందులో ఎలాంటి ఇది లేదు. పేద ప్రజలకి సంక్షేమం సక్రమంగా అందచేయాలి, మంచి సుపరిపాలన అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ చెక్కులు మేమే ప్రాసెస్ చేసి మేమే ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళందరికీ కూడా అందజేస్తున్నాం. సో ప్రజలందరూ హర్షిస్తున్నారు కాబట్టి ఇలాగ ఇంకా మంచి సేవలు చేసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా